ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి ఈరోజు దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి ఈరోజు మాకు మీరిచ్చిన ఈ వాక్యంలోనికి ప్రభా మేము ముందుకు వెళ్తుండగా ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయమని అడుగుతూ. అవును తండ్రి ప్రభా, మమ్మల్ని ఏ రీతిగా మీరు క్షమించారో ఆ రీతిగా ఇతరులని కూడా క్షమించాలని చెప్తున్న మీ క్షమాపణ అనే మాటను గురించిన సత్యాలు మేము నేర్చుకుంటుండగా సహాయం చేయమని, ఎవరినైతే మేము క్షమించాలో వాళ్ళందరినీ క్షమించే మనసును ఈ మధ్యాహ్న కాల సమయంలో మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి ప్రార్థన చేసిన విధంగా మరి దేవుడు మీకు నాకు మరి ఈరోజు ఇస్తున్న వాక్యము ఏంటంటే క్షమాపణ అండి. ఫర్గివ్నెస్. మరి మీరు అనుకుంటుండొచ్చు, దీని గురించి మేము వింటాము, అందరూ అదే అంటున్నారు, క్షమించండి అని చెప్తూనే ఉంటారు. కానీ క్షమించడం అంటే ఎంత కష్టమో, అసలు క్షమించగలమా? మన జీవితాల్లో మనల్ని మోసం చేసిన వాళ్ళని, మనకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించడం అంటే అది చాలా చిన్న విషయం అని మీరు అనుకుంటున్నారేమో అని మమ్మల్ని మీరు అడుగుతూ ఉంటారండి. అవును, క్షమించడం అనేది చిన్న విషయం కాదు, కానీ క్షమాపణ మూలంగా మనం పొందుకునే దీవెన గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. అవును, మనం ఇతరుని క్షమించినప్పుడు ఏ రీతిగా దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం ఏ రీతిగా దీవెనకరంగా మారుతామో అనేది మరి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాల గురించి మనం ధ్యానిద్దామండి. హల్లెలూయా. మరి మీరు ఈరోజు నిజంగా వాక్యంలో నిజంగా ఈ బిడ్డ చెప్తున్న మాటలు, మరి ఈ తల్లి చెప్తున్న మాటలు, ఈ అక్క చెప్తున్న మాటలు మీరు వినాలని మీరు అనుకుంటే నిజంగా చెప్తున్నాండి, ఎంతమందిని అయితే మీరు క్షమించలేకపోతున్నారు, మరి ఎంతమందిని అయితే మీరు మరి ద్వేషిస్తున్నారో ఈరోజు ఒక్కసారి వారి పేర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారెవరో మీరు ఒక్కసారి సమయంలో జ్ఞాపకం చేసుకొని మరి వారి గురించి మీరు ధ్యానిస్తూ, మరి దేవుడు చెప్తున్న మాటల్ని ధ్యానిస్తూ మరి వారిని ఈరోజు ఈ అర్ధగంట సమయంలో క్షమాపణలోనికి నడిపించమని అడుగుతున్నాను తను. అవును, ఎందుకంటే మరి క్షమాపణ అనేది లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మరి ఎన్నో విధాలుగా మనకి నేర్పిస్తుందండి. మరి ఈరోజు మరి దేవుడు క్షమించడం అనేది ఎలా నేర్పిస్తున్నాడు అనేది మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మరి యేసు ప్రభుయే మరి స్వయాన తనే మరి యేసు ప్రభు తన శిష్యులకి పరలోక ప్రార్థన గురించి నేర్పిస్తున్నాడండి. అవును, పరలోక ప్రార్థన, హెవెన్లీ ప్రేయర్ అందరికీ తెలిసిందే. మరి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు, క్రైస్తవులు ముఖ్యంగా వారందరికీ తెలుసు. సండే స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి మనం నేర్చుకుంటున్నాము. చిన్న బిడ్డలేమి, పెద్దవాళ్ళేమి, ముసలి వాళ్ళేమి, తెలుగు అసలు చదువు వచ్చిన వారేమి, రాని వాళ్ళేమి, పరలోక ప్రార్థన మరి అందరికీ తెలుసండి. దానిలో ఉన్న మర్మాలు, సత్యాలు కూడా మరి మీరు వినే ఉంటారు. మరి ఆ రీతిగా మనం జీవించాలి. దేవా క్షమించు నాయనా, ఎదుగో పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా భూమి పైనను మా జీవితంలో రానివ్వు నాయనా అని ప్రార్థన చేస్తున్నాము. మరి ఆ రీతిగానే మరి దేవుడు నేర్పించిన ఈ ప్రార్థనలో మరి క్షమాపణ గురించిన కొన్ని సత్యాలను నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నానండి. అవును, దేవుడు నాకు నేర్పించిన ఈ సత్యాన్ని మరి మీకు నేర్పించాలని మరి ముందుకు సాగుతున్నానండి. హల్లెలూయా. మరి 6వ అధ్యాయం, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 11వ వచనం మరి ఒక్కసారి చూద్దామండి. హల్లెలూయా. మరి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను, చూడండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము. చూడండి, ఇక్కడ క్లియర్గా యాజ్ వి ఫర్గివ్ దోస్ హూ సిన్ అగైన్స్ట్ us, ఫర్గివ్ us our sins అని చెప్పేసి ఇంగ్లీష్లో రాయబడింది. ఏ రీతిగా అంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారముగా మా రుణమును క్షమించుమయ్యా అని ఎవరిని అడుగుతున్నారు? తండ్రిని అడుగుతున్నారు. ఈ మాట ఎవరు నేర్పిస్తున్నాడు? యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. ఎలా అంటే మా రుణములు అంట. ఇప్పుడు నేను ఎవరినైనా క్షమించాల్సిన ఉందేమో, వారిని నేను ఏ రీతిగా క్షమిస్తున్నాను, ఎంతగా క్షమిస్తున్నాను, ఆ కొలబద్ద చూసినప్పుడు నిజంగా నేను సంపూర్ణంగా వాళ్ళని క్షమించానా, వాళ్ళని క్షమించలేని స్థితిలో ఉన్నానా నాకు తెలియదు. కానీ ఒక్కసారి ఈ ప్రార్థనని మనం చేసినప్పుడు, ఈ ప్రార్థనలో ఉన్న ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు చూద్దామండి. చూడండి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణంలో క్షమించమని ప్రార్థన, విజ్ఞాపన ఎవరికి చేస్తున్నావు? తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామంలో చేస్తున్నాం అంటే ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచించండి. దేవుణ్ణి మీరు ఏం అడుగుతున్నారు ఇక్కడ అంటే, ఏమని ప్రార్థన చేస్తున్నాము అంటే, మీరని కాదు, నేను కూడా ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, తండ్రి ఇదిగో మేము ఇతరులని ఏ రీతిగా క్షమించామో ఆ రీతిగా మమ్మల్ని క్షమించు. హల్లెలూయా. ఏ రీతిగా క్షమించారో మరి మీరు పరీక్షించుకోండి. మీరు ఏ రీతిగా క్షమించారో ఆ రీతిగానే దేవాది దేవుని అడుగుతున్నారు, ఆ రీతిగానే నన్ను క్షమించు అంటే ఇక్కడ ఏంటంటే, మీరు నిజంగా సంపూర్ణంగా వాళ్ళని క్షమిస్తే, ప్రభా ఇదిగో వీరు నేను సంపూర్ణంగా క్షమించాను కాబట్టి మీరు కూడా నన్ను క్షమించు
క్షమించండి నాయన అని బతిమలాడుకుంటున్నారు. ఒకవేళ మరి ఈ ప్రార్థన చేసినప్పుడు మరి ఇతరులను మీరు క్షమించలేని స్థితిలో ఉన్నారో, అది నీ అక్క చెల్లెలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, మరి శత్రువులే కావచ్చు, యాజకులే కావచ్చు, మరి ఎవరైనాను సరే మరి ఆ లిస్టులో మరి నేను ముందుగానే చెప్పినట్టుగా మీరు ధ్యానిస్తున్నారు, వారి గురించి ఆలోచన చేస్తున్నారు కదండి. వారిని మీరు ఏ రీతిగా క్షమించారో ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని క్షమిస్తానని చెప్పేసి దేవాది దేవుడు యేసు ప్రభు మరి తనే ఈ ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడండి. హల్లెలూయా. మరి నేను అనుకున్నాను, దేవా ఎందుకు ఈ రీతిగా ఇలాంటి ప్రార్థన ఎందుకు నేర్పించాడు? మరి దేవాది దేవునికి తెలియదా మనం నిజంగా క్షమిస్తామండి, ఎవరైనా క్షమించగలమా? అలాంటి మంచి మనసు మనకున్నదా? లేదు కదా. మరి ఎలా క్షమిస్తాము అంటే దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఇదిగో ఆ ప్రార్థనలో ఉన్న సత్యం అదే అండి. అవును ప్రభా, నిజమే, మేము వాళ్ళని క్షమించలేకపోతున్నాం కావచ్చు, కానీ ఇదిగో మేము క్షమిస్తాము అనే తీర్మానము ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకొని నిజంగా పరలోక ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవరెవరినైతే మనం క్షమించాల్సి ఉందో ఆ రోజు జరిగిన సంఘటన బట్టి కావచ్చు, గతంలో జరిగిన సంఘటన బట్టి కావచ్చు, మరి ఏ రకమైన సంఘటన అయినా సరే ఆ రీతిగా మనం క్షమించగలిగినప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా క్షమిస్తానని మరి క్లియర్గా చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి అలాగే మరి అదే అధ్యాయంలో 14-15 వచనాలు కూడా మనం ఒక్కసారి క్లియర్గా ధ్యానిద్దామండి. ఎందుకంటే పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు దేవుడు దాంట్లో ఉన్న సత్యాలను అర్థంతో సహా నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించును. హల్లెలూయా. చూడండి, మీ మనుష్యులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల, చూడండి, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అవసరతలను క్షమించడు, మీ కష్టాలని క్షమించడు. అంటే మీ అపరాధములను క్షమించనని క్లియర్గా మరి పరలోక ప్రార్థన నేర్పిస్తున్న దేవాది దేవుడు యేసు ప్రభు క్లియర్గా మనకి స్పష్టంగా చెప్తున్నాడండి. మనం ఇక్కడితో ఆగిపోదామా? మరి కొన్ని అధ్యాయంలో నేర్చుకుందాం. కొందరి గురించి మరి యోబు గురించి ఒక సత్యము మనం నేర్చుకుందామండి. హల్లెలూయా. మరి యోబు అనగానే చాలామందికి తెలుసు యోబు గురించిన సత్యాలు, యోబు గురించిన కష్టాలు. మరి తెలియని వాళ్ళంటూ లేరు. మన జీవితంలో గొప్ప గొప్ప కష్టాలు గుండా మనం వెళ్ళినప్పుడు, మనం తట్టుకోలేని సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా అండి? ఇదిగో దేవా, యోబు లాంటి శోధనలు గుండా వెళ్తున్నాను, యోబు లాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాను, మరి ఆయనకి ఎలాంటి ముళ్ళు ఉన్నాయో ఆయన ఎలా భరించాడో, కానీ ప్రభా నేనైతే భరించలేకపోతున్నాను. ఆయన నిన్ను మరి నీ వైపు తిరిగే ఉన్నాడంట, నీ నుండి వెనక్కి తిరగలేదంట, నీ వైపే ఉన్నాడంట అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ నేనైతే వెనుదిరుగుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, మన్నించలేకపోతున్నాను అని విజ్ఞాపన చేస్తున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, మరి నిజమే, యోబు లాంటి కష్టాలు నీకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇదిగో యోబు ఏ రీతిగా మరి తన దీవెనలు రెండంత దీవెనలంట. హల్లెలూయా. మరి యోబు నిజంగా ఒకసారి ఆలోచించండి. యోబు గారు ఆయన మరి పాపం చేశాడా? బైబిల్ గ్రంథం అయితే చెప్పట్లేదండి. మరి తను పాపం చేసిన వ్యక్తిగా అయితే బైబిల్ గ్రంథం చూపించట్లేదు. కానీ మరి మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభువే మరి సాతానికిని మరి పరలోకంలో ఉన్న దూతలకి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నా కుమారుడైన, ఇదిగో నా దాసుడైన మరి యోబుని నువ్వు పరీక్షించావా? అతను ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, నా ఎదుట మరి తను ఎంత నిర్మలంగా ఉన్నాడు, పాపం లేనివాడిగా ఉన్నాడని చెప్పేసి దేవాది దేవుడే సాక్ష్యం చెప్తున్న వ్యక్తిగా ఉంటున్న మరి యోబు గురించి మరి కొన్ని సత్యాలు ఈరోజు మనం ధ్యానిద్దామండి. నిజమే, ఆయన సమస్యల గుండా వెళ్ళినప్పుడు, మరి అన్నీ విడిచి వెళ్ళినప్పుడు మరి దేవాది దేవుడు అనుమతించి మరి సాతాను ద్వారా తనకున్న అంతా కూడా కోల్పోయడానికి మరి అనుమతించిన మరి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? సాతానికి అనుమతించినాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మరి ఆ యోబుకి మరి అనుమతించినప్పుడు మరి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, మరి యోబు అయితే పాపం చేయలేదు, కానీ మరి యోబు స్నేహితులు మాత్రం ఇదిగో నువ్వు క్షమాపణ కోరుకో, ఇదిగో నువ్వు తప్పిదం చేయలేదంటున్నావేంటి, నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పేసి దూషిస్తున్నారండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి దూషించడం అంటే ఏ రీతిగా దూషిస్తున్నారంటే, వాళ్ళు ఏదో డైరెక్ట్గా దూషించట్లేదు, కానీ దేవాది దేవుని గురించిన సత్యాల గురించి మాట్లాడుతూనే మరి వాళ్ళు అక్కడ మరి యోబుని పరీక్షిస్తున్నారు. యోబుని మరి ఇంకా బాధ పెట్టే మాటలు, సూటిపోటి మాటలతో మరి స్నేహితులైన వారు మరి వాళ్ళు అతన్ని అంటున్నప్పుడు
మరి దేవాది దేవుడు చివరిలో మరి జోక్యం కల్పించుకొని మరి యోబునైతే మరి యోబు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత యోబు అయితే ఏ పాపము తెలియని వాని వాళ్ళగే మరి దేవుడు కూడా మరొక్కసారి మరి 42వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆ ముగ్గురు స్నేహితులతో అంటున్నాడు, ఇదిగో మీరు యోబులాగా మరి కరెక్ట్గా మాట్లాడలేదు, యోబు వలె మరి సత్యము మీరు మాట్లాడలేదు కాబట్టి, మరి యోబుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి మరి మీ ముగ్గురిని నేను శపించబోతున్నాను. కాబట్టి ఆ శాపానికి మీరు గురి కాకుండా ఉండాలంటే ఇదిగో మరి కొన్ని పొట్టేళ్లను కొన్ని కోడల్ని తీసుకొని వెళ్ళి మరి దూడల్ని తీసుకొని వెళ్ళి మరి అక్కడ మరి యోబు ద్వారా మరి అర్పణ చేసినప్పుడు మరి యోబు చేసే ప్రార్థన ద్వారానే మరి మీకు క్షమాపణ నేను ఇస్తానని మరి దేవాది దేవుడే డైరెక్ట్గా ఆ ముగ్గురు స్నేహితులతో చెప్తున్నాడటండి. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి. అవును, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మరి యోబు విషయంలో ముగ్గురు ఫ్రెండ్స్ మరి చాలా మంచి స్నేహితులని ప్రభా మరి అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. మరి అన్ని సంవత్సరాలని కలిసిన వారే, మరి యోబు గురించి అన్ని తెలిసిన వారే, తన మంచితనము, తను చేసిన దాన ధర్మాలు మరి తనకులో ఉన్న భయభక్తులు, తన నీతి అంతా కూడా చూచిన వారే. కానీ ఎప్పుడైతే మరి యోబు అలా పడిపోయిన స్థితికి వచ్చాడో మరి తెలియకుండానో మరి తెలుసో మరి అసూయతోనో కోపంతోనో బాగైందనే మనస్తత్వం మరి తెలియదు. కానీ ఆ ముగ్గురు స్నేహితులు మరి ఆ యోబును పరీక్షించినప్పుడు యోబును మరి మాటలతో నిందించినప్పుడు యోబు అయితే వారిని ఏమీ అనలేదు. కానీ దేవాది దేవుని వైపు చూస్తూ ఇదిగో నా రక్షకుడు, నా విమోచకుడు, నా రక్షకుడు మరి జీవిస్తున్నాడు కాబట్టి నాకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని దేవునితోనే మాట్లాడుతున్నాడు, దేవునితోనే పోట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మరి ఆ 42వ అధ్యాయంలో చూసినప్పుడు నిజమే, ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో స్నేహితుల కోసం ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. నిజమే, ప్రార్థన అనేది ఎప్పుడు వస్తుందటండి? క్షమించగలిగినప్పుడే. మీరు ఆలోచించండి, ఎవరైనా సరే మరి మిమ్మల్ని క్షమించలేని స్థితిలో ఉన్నప్పుడు మరి మీరు క్షమించలేని వారి కోసం ఒక్కసారి మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీ పర్సనల్ ప్రేయర్ టైంలో మరి వారి గురించి ఒక్కసారి ధ్యానించి, దేవా ఇదిగో ఈ బిడ్డని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాను నాయన, వారిని క్షమించండి, వారేం చేస్తున్నారో వారికి తెలియదని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే నిజంగా ఈ అనుభవం మీకు అర్థమవుతుందండి. హల్లెలూయా. నిజమే, ఆ ప్రార్థన మనకి నోటికి రాదు. ఇదిగో చూడు దేవా, ఇదిగో కంప్లైనింగ్ చేస్తాము, ఇదిగో దేవా చూడు ఆ వ్యక్తి ఈ రీతిగా నన్ను అన్నారు, ఇదిగో ఈ రీతిగా నన్ను అవమానిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, ఇదిగో నన్ను హింసిస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. మీరే కాదండి, ఆ పరిస్థితులు కూడా ఈ రోజు ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అప్పుడప్పుడు నేను అనుభవిస్తూనే ఉంటాను. నేను కూడా అలాంటి మాటలే మాట్లాడతాను. ఏదో మిమ్మల్ని చెప్తూ నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నానని నేను చెప్పట్లేదండి. హల్లెలూయా. నిజమే, మనిషి అన్నక్కడ ప్రతి ఒక్కరికి అలాంటి పరిస్థితి గుండా వెళ్తాం. కానీ దేవాది దేవుడు ఈరోజు మనల్ని సరిచేయను కాకని ప్రార్థన చేద్దామండి. నిజమే, క్షమాపణ గురించిన సత్యాలు అవును దేవుడు ఏ రీతిగా మనకి నేర్పిస్తున్నాడో పరలోక ప్రార్థనలో మనకు నేర్పించిన రీతిగా ఇదిగో దేవా పలానా వ్యక్తిని నిజంగా క్షమించండి మనం ప్రార్థన చేద్దాము. ఏ రీతిగా అయితే యోబు గారు మరి క్షమాపణ మరి పొందుకోవడానికి ముందుగా ఏం చేశాడు తెలుసా అండి? నిజమే, తన స్నేహితుల కోసము అర్పణ మాత్రమే చేయలేదు, వారి కోసం ప్రార్థన చేశాడటండి. అప్పుడు మరి ఆ 42వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది, వెంటనే దేవాది దేవుడు యోబుని కూడా మరి ఎన్ని రకాలుగా అండి రెండంతలుగా దీవించాడని. కోల్పోయిన ప్రతిదీ మరి కోల్పోయిన జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, ఇదిగో మనుషులు కావచ్చు, ఇదిగో పిల్లలు, కుమారులు మరి కుమార్తెలు అందరూ ఎంతమందినైతే ఆయన కోల్పోయాడు అన్ని విషయాల్లో రెండంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదించాడండి. హల్లెలూయా. నిజంగా నువ్వు అలా క్షమిస్తే ఖచ్చితంగా మరి నీ ఆశీర్వాదం ఏ రీతిగా ఏ రీతిగా ఆగిపోయిందో ఒకసారి మీరు ధ్యానించండి. హల్లెలూయా. ఆలోచన చేయండి. నిజమే, వారిని బట్టి అవును వాళ్ళే చేశారేమో తప్పు, వారు చేసిన పొరపాటే కావచ్చు, అందును బట్టి మీరు నలిగిపోతున్నారేమో, మీకు కష్టమవుతుందేమో, మీరు మోసపోయారేమో, మీరు బిజినెస్లో లాస్ వచ్చేసిందేమో మీకు, లేకపోతే మిమ్మల్ని అసలు పట్టించుకునే వారే లేకుండా పోయారేమో, మీరు తృణీకరించబడ్డారేమో. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడు ఏంటంటే వారిని క్షమించండి, నేను మిమ్మల్ని దీవిస్తానని దేవుడు ఈ సమయంలో మీతో వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు నేను ఒకటే మాట అంటాను, దేవా నాకైతే తెలియదు దేవా, నాకు ఆ శక్తి లేదు నాయన, వారిని క్షమించే అంత దాన్ని కాదు. ఇదిగో ఈ ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించిన ప్రకారం నన్ను క్షమించని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నిజమే ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే వారిని క్షమించిన రీతిలో క్షమించంటే అసలు ఆ క్షమాపణ అనేది దేవుడి నుండి ఎలా వస్తుందని ఒక్కసారి అది కొలబొద్దబెట్టి చూస్తే వారిని నేను క్షమించింది కొంచెమే, మరి దేవాది దేవుడి నుండి ఎక్కువ క్షమాపణ నేను ఎలా పొందుకుంటాను?
నిజమే, మనం పాపాలని ఒప్పుకున్న ఎడల దేవుడు గొప్ప దేవుడు, కృపగల దేవుడు. మన పాపాలని క్షమించుటకు ఆయన సమర్థత కలిగిన దేవుడు కాబట్టి మనల్ని క్షమిస్తున్నాడు. కానీ నేను చెప్తుంది ఏంటి అంటే, ఇతరులు మనకి అన్యాయం చేసినప్పుడు, అవునండి, యేసు రక్తము కూడా మనల్ని పాపాల నుండి విమోచన చేస్తుంది, మనల్ని క్షమిస్తుంది. నువ్వు స్వంతంగా చేసిన పాపం గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆ పాపాలకైతే దేవుడు వెలకట్టి ఉన్నాడు. కానీ ఇతరులు నీ జీవితంలో నీకు అన్యాయం చేసినప్పుడు, నీకు న్యాయం చేయలేని స్థితిలో వారు ఉన్నప్పుడు వారిని నువ్వు క్షమిస్తున్నావా అని దేవుడు నిజంగా పరలోక ప్రార్థనలో క్లియర్గా నేర్పించినాడండి. అవును, మీరు నన్ను ప్రేమించిన రీతిగా కంటే ఇతరులని కూడా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదండి. హల్లెలూయా. ఇతరులని ప్రేమించిన రీతిగా నన్ను ప్రేమించండి అంటున్నాడు. నన్ను ప్రేమించిన రీతిగా ఇతరులని ప్రేమించండి, అప్పుడే మీరు నా కుమారులు అవుదురు అని చెప్తున్నాడు కదండి. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు మరి బ్యూటిట్యూడ్స్ అంటారండి. అవును, మరి ధన్యతల గురించి మనం ధ్యానించినప్పుడు కూడా ఒక చక్కటి వచనం అక్కడ ఉంటుంది. ఏంటి తెలుసా అండి, మీరు మరి అక్కడ చదివినప్పుడు మరి సమాధానకర్తలు ధన్యులు, వారు నా కుమారులు అనబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ ద పీస్ మేకర్స్, దే విల్ బి కాల్డ్ యాజ్ మై సన్స్ అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభువే చెప్తున్నాడండి. అవును, పీస్ మేకర్స్ అంటే ఎలాంటి వాళ్ళంటే, ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినప్పుడు వారి మధ్యలో సమాధానం తీసుకొచ్చేవారే కావచ్చు. ఒకవేళ మరి నీకు నీ పక్కన ఇంకొక వ్యక్తికి గొడవలు జరిగినప్పుడు మరి నువ్వే ముందెళ్ళిపోనీలే, జరిగిందేదో జరిగింది, క్షమించు, మరి సరే నీ వల్ల పొరపాటు జరిగిందో నా వల్ల పొరపాటు జరిగిందో పర్వాలేదులే, వదిలేద్దామని సమాధాన పడేవారు నిజమైన పీస్ మేకర్స్ అండి. మరి అలాంటి వారంట దేవుని కుమారులు అనబడతారంట. మరి నిజంగా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పిలిపించుకుంటున్నావా? నువ్వు దేవుడి బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవునికి ఇష్టరాలుగా జీవించాలని ఆశపడుతున్నావా? చెల్లి, తమ్ముడు, అక్క, మరి నిజమే ఈరోజు క్షమించు. మరి ఎవరినైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు ధ్యానిస్తున్నావో వారిని క్షమించమని దేవాది దేవుడు ఈరోజు నేను బతిమలాడుకుంటున్నాడు. ఇదిగో నా ద్వారా నేను బతిమలాడుకుంటున్నాడు. ఇదిగో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఎంతోమందిని క్షమించవలసిన సమయంలో నేను ఈ సమయంలో ఉంటుండగా వారిని క్షమించమని దేవాది దేవుడు నాతో మాట్లాడుతుండగా, నేను వారిని క్షమిస్తుండగా, బిడ్డలారా మీరు కూడా దేవుని నామంలో వారందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. మరి అలాగనే ఇంకొకరి గురించి కూడా మనం ధ్యానిద్దాం. ఒక్కసారి యోసేపు గురించి మనం ధ్యానిద్దామండి. యోసేపు గురించి అందరికీ తెలుసు. మరి కొన్ని సంవత్సరాల పాటు, మరి 15 సంవత్సరాల పాటు తను అనుభవించిన కష్టము మరి నష్టము అంతా చూస్తే నిజమే యోసేపుకు కొన్ని సంవత్సరాలు పట్టిందండి. మరి ఏ రీతిగా తనైతే మరి అంతా కోల్పోయాడు. అన్నదమ్ముల చేత, మరి తమ్ముళ్ళు అయితే లేరు కానీ మరి అన్నల చేత మరి తను ఆ సమయంలో తృణీకరించబడి, మరి మొత్తబడి, మరి ఆ తర్వాత మరి త్రొట్టివేయబడి, మరి త్రోసి వేయబడి ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, మరి చెర పాలు కూడా అయిపోయాడండి. అవును, అలాంటి సమయంలో నేను ఒక ఆలోచన చేశాను. నాకు ఒక ఆలోచన మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ప్రభా, నేను అడిగాను, దేవా నిజమే యోసేపు అనే సంవత్సరాలు మరి బానిస బతుకుతున్నాడు. మరి ఒకసారి పోతిఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ సమయంలో 2-3 సంవత్సరాల పాటు మరి పోతిఫర్ తర్వాత మరి ఒక రాజు అంటే రెండో వ్యక్తిగా అధికారిగా ఉన్నప్పుడు మరి తనకి సర్వాధికారం ఇవ్వబడింది కదా. మరి ఆ సమయంలో మరి తను తలుచుకుంటే మరి ముందైతే బానిసగా ఉన్నాడు కాబట్టి వెనక్కి తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళలేడు. తన తల్లి అయితే చనిపోయింది కానీ తండ్రి దగ్గరికి, తమ్ముడి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. కానీ మరి పోతిఫర్ దగ్గర ఉన్నప్పుడు తనకి ఫ్రీడమ్ ఉంది. మరి అక్కడ ఒక లీడర్గా ఉన్నాడు, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు. మరి ఆ పోతిఫర్ గారు కూడా తనని నమ్ముతున్నప్పుడు మరి ఎందుకు మరి తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళలేదు అని నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చిందండి. అవును, తను కావాలనుకుంటే పోతిఫర్ కూడా ఆపలేడు, వెళ్ళొచ్చు, తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు తన తండ్రి మరి సజీవంగా ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళి మరి నాయన ఇదిగో నేను బతికే ఉన్నాను, నేను బాగున్నానని ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మరి తండ్రి అడుగుతాడు, బిడ్డ ఇన్ని రోజులు బట్టి ఎక్కడ పోయావు, ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా తన అన్నల గురించిన సత్యం చెప్పాల్సి వస్తుందండి. హల్లెలూయా. అన్నల గురించి సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ గతం అనేది మర్చిపోలేని మరి ఆ యోసేపు ఆ గతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ క్షమాపణ అనేది వచ్చేది కాదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు తండ్రి ఏం చేసేవాడు తెలుసా అండి, మరి ఆ తండ్రి ఆ మిగతా మరి 10 మంది కుమారులను మరి చంపేవాడు, కొట్టేవాడు, మరి ఏం చేసేవాడు మనకు తెలియదు. కానీ ఆ క్షమాపణ అనే వరాన్ని, క్షమాపణ అనే మంచి మనసు యోసేపులోనికి వచ్చేది కాదండి. కానీ దేవాది దేవుడు మరి తన ఆత్మ ద్వారా ఆపాడో తెలియదు. ఆ తర్వాత మరి నిజమే ఫరో దగ్గర కూడా మరి రాజు తర్వాత రాజంతటి వాడు అయిపోయిన తర్వాత కూడా మరి కొంచెం సేపు కూడా మరి ఒక్కసారన్నా ఆలోచించాడో మరి తన వారి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే రాజ్యాలకే తన అధికారిగా అయిపోయాడు. మరి ఆ సమయంలో కూడా తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మరి ఆ సమయంలో కూడా చెప్పొచ్చు,
ఇదిగో నాయన నేను బతికే ఉన్నాను, మరి దేవుడు నన్ను ఇలా ఇచ్చించాడని చెప్పేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తే మరి ఖచ్చితంగా ఏమైపోయావు నాయన అంటే మరి మళ్ళీ అన్నల గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకి జ్ఞాపకం ఉందేమో అనుకుంటున్నాను, ఆ కళల గురించి జ్ఞాపకం ఉందేమో, అందుకోసమే ఎదురు చూశాడేమో. ఈరోజు కాకపోతే రేపు మరి నా తల్లిదండ్రులు మరి ఇదిగో నా అన్నదమ్ములంతా నా దగ్గరికి వస్తారు కానీ దేవుడు చూపించాడు కదా, వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళని తప్పకుండా క్షమిస్తాను, నేను దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అని అనుంటాడు. కానీ లేదంటే ఒకవేళ వెనక్కి వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా అన్నల విషయంలో మరి ఖచ్చితంగా అన్యాయం జరిగేదండి. అంటే ఈయనకి న్యాయం జరిగేది కానీ అన్నలు మాత్రం నాశనం అయిపోయే వాళ్ళండి. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు తనకిచ్చిన కృపను బట్టి, తనకిచ్చిన మరి సహనాన్ని బట్టి, తనకిచ్చిన క్షమాపణ బుద్ధిని బట్టి తన అన్నల గురించి మరి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడక తండ్రి దగ్గరికి కూడా వెళ్లకుండా మరి అక్కడే ఆగిపోయండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి దేవాది దేవుడు తనకిచ్చిన నాడు ఇచ్చిన దర్శనం ప్రకారంగా మరి వారందరినీ తీసుకొచ్చి మరి ఇదిగో తమ్ముడి దగ్గర మరి వాళ్ళు నిలబడి సాష్టాంగపడినప్పుడు ఇదిగో నేను మీ తమ్ముడిని, మీరు అలా చేయకూడదు, మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పేసి మరీ కృప పొందుకున్న యోసేపు గురించి మనం ధ్యానించుకున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్షమాపణ అనేది మొదటి నుండే వచ్చిందండి. హల్లెలూయా. ఇదిగో దేవాది దేవుడు ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు కూడా క్షమించిన దేవుడు, ప్రేమించిన దేవుడు. మరి ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల నుండి మరి ఇన్ని వేల సంవత్సరాల నుండి మనం ఎన్ని తప్పులు చేసినా మరి పాపాలు చేసినా ఆయన క్షమించాడండి. హల్లెలూయా. ఇదిగో నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మరి దేవా, ఇదిగో దేవా తండ్రి, మనం ప్రార్థన మార్చుకుందామండి. నిజమే, పరలోక ప్రార్థన అయితే యేసు ప్రభు నేర్పించాడు. అవును ప్రభా, నిజమే, మేము మమ్మల్ని ఏ రీతిగా క్షమించారో ఆ రీతిగా ఇతరులని కూడా క్షమించే మనసు ఇవ్వమని మనం ఆ ప్రార్థనని మార్చుకుందామండి. ఎందుకంటే ఇదిగో దేవా, మేము తోటి వారిని క్షమించిన ప్రకారంగా మీరు మమ్మల్ని క్షమించనే అనే ప్రార్థన మనం చేసినట్లయితే నిజమే మనకు ఆ క్షమాపణ మనసు లేదు కాబట్టి మనమే మోసపోతున్నామండి ఆ ప్రార్థన ద్వారా. నిజమే, నేను ప్రార్థనలో మోసం ఉందని చెప్పట్లేదు, కానీ మనకి సత్యం తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవా నిజమే నువ్వు చెప్తున్నావు దేవా, అలా మేము క్షమించలేము, కానీ సహాయం చేయండి ప్రభా. ఇదిగో మీరు మమ్మల్ని ఏ రీతిగా అయితే క్షమించారో నాయన, ఇదిగో మేము మీకు వ్యతిరేకంగా ఎన్నో పాపాలు నేను చేసినాను, మీరు నన్ను ఎలా రీతిగా క్షమించారో ప్రభా, రీతిగా ఇదిగో నాకు అన్యాయం చేసిన వారిని, నన్ను మోసం చేసిన వారిని కూడా క్షమించుటకు మనసు ఇవ్వమని మనం దేవాది దేవుని వేడుకుందామండి. హల్లెలూయా. మరి ఈరోజు దేవాది దేవుడు చెప్పిన ఈ ప్రార్థనలో ఉన్న సత్యాన్ని, ఇదిగో దేవాది దేవుడు నేర్పించిన క్షమాపణ అనే సత్యాల గురించి మనం ధ్యానించుకున్నామండి. నిజమే, గొప్ప దేవుడు. మరి ఈరోజు ఈ అర్ధగంట సేపు మీరు విన్న మాటల్లో మరి కొన్ని నిమిషాల్లో మరి మనమైతే తొందరపడి మరి నిర్ణయం తీసుకోలేము. ఒక్కొక్కసారి ఎంతోమంది మనకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోలేవేమో. నేను అలా అని చెప్పేసి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని కసి పెంచుకోమని నేను అనట్లేదు, కానీ వారందరినీ ఈరోజు విడుదల చేయమని అంటున్నాను. ఒక దైవజనుడు అండి, మరి నా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు. ఏమంటారు తెలుసా? ఒకవేళ నువ్వు ఒకరిని క్షమించలేకుండా ఉండే అనేది నీ మనసులో ఉండి వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళకు ఇలా కావాలి అలా కావాలని నువ్వు అనుకుంటుంటే అదేంటంటే తెలుసా అండి, మనం పాయిజన్ తాగి వాళ్ళు చనిపోవాలి అని ఎదురు చూడడం అంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? అవును, పాయిజన్ తాగిన వాళ్ళు చచ్చిపోతారు కానీ తాగని వాళ్ళు చచ్చిపోరు కదండి. అంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, నన్ను నాశనం చేసిన వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకోవడం అనేది మనము పాయిజన్ తాగిన దాంతో సమానం అంట. అంటే మనకే అనారోగ్యము, మనకే నాశనము, మనకే కష్టము, మనకే వేదన, మనకే దీవెనలు తొలగిపోతున్నాయటండి. మన ఆశీర్వాదాన్ని ఆపుతుంది కూడా. మరి దేవాది దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని ఆపుతుంది కూడా. క్షమాపణ లేని తత్వం అటండి. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడిచ్చిన ఈ వరాన్ని, మరి ఫర్గివ్నెస్ అనే వరాన్ని, క్షమాపణ అనే ప్రేమని మనం పొందుకొని మరి దేవాది దేవుల్లో మనం ముందుకు సాగుదామండి. మరి ప్రార్థనతో ముగిస్తుండగా మరి క్షమించలేకుండా ఉన్న వారందరినీ మనం ఈరోజు క్షమించుదామని మరి ఈ సమయంలో తీర్మానం తీసుకుందామండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి ప్రభా, క్షమాపణ గురించిన గొప్ప సత్యాలు మాకు నేర్పించినందుకు వందనాలు. అవును తండ్రి, ఏ రీతిగా యోసేపు తన అన్నదమ్ములను క్షమించాడో ప్రభా, యోబు ఏ రీతిగా తన స్నేహితులను క్షమించాడు నా తండ్రి, ఆ రీతిగానే ప్రభా మీరు నేర్పించిన ప్రార్థన ప్రకారంగా ప్రభా నా తన ఇతరులను క్షమించే భాగ్యాన్ని, వరాన్ని, సహాయాన్ని, కృపని మా అందరికీ దయచేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రభా నా తను ఎక్కడెక్కడైతే ఎంతమందిని అయితే వారు క్షమించలేకపోతున్నారు వారందరినీ ఈరోజు విడుదల చేస్తుండగా వారి ద్వారా ప్రభా ఆగిపోయిన ఆశీర్వాదాలను యేసునామములో బిడ్డలందరికీ మీరు విడుదల చేయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.